RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. కొమరంబి మసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ప్రవక్తపై అనుచిత అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు చేయాలని ఎస్ఐ సురేష్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ముస్లిం యూత్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా రాజా సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో ప్రవక్త మొహమ్మద్ ముస్తాఫా సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, అట్టి వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్గా మారాయని, ప్రపంచంలో ఉన్న ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడి అలజడి సృష్టిస్తూ ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో గొడవలు సృష్టించడానికి ముస్లింలపై చిచ్చు పెడుతూ గొడవలకు కారణమవుతున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్ఐ సురేష్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాజా సింగ్ పై షాలిబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు ఎమ్మెల్యే రాజా సింగ్ పై బిఎన్ఎస్ చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద షాలిబండ పోలీసులు కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై సిర్పూర్ టీలో కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిర్పూర్ ముస్లిం యూత్ యువకులు డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ టీ మండల కేంద్రానికి చెందిన ముస్లిం యువకులు పాల్గొన్నారు. हम सभी सिरपुर के नौजवान और जिम्मेदारान यहाँ पर मौजूद हैं और हमारे यहाँ पर आने का मकसद ये है कि राजा सिंह जिसने एमपी रांची में नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम की शान अक़दस में गुस्ताखी की है, तो हम उस गुस्ताखी की वजह से यहाँ पर मेमोरेंडम देने के लिए आए थे। सभी अहबाब यहाँ पर मौजूद हैं और हमारा मौजूदा हुकूमत से ये तकाजा है और हमारा ये मुतालबा है कि वो इस सिलसिले में सख्त से सख्त कार्रवाई करें। हमारा गोशा महल कॉन्स्टिट्यूंसी का एमएलए जो है उसके खिलाफ सख्त से सख्त कार्रवाई हो और हम बस यही चाहते हैं कि पुरअमन तौर पर इस मुल्क में हर आदमी अपने मज़हब के साथ जिए। हर आदमी को यह हक़ है कि पुरअमन और अमन और शांति के साथ हमारे इस मुल्क में रहे, यही हमारा मकसद है। इसके अलावा कुछ और मकसद नहीं है और किसी को किसी के मज़हब के बारे में बोलने की कोई इजाज़त ना हो। हुकूमत इस सिलसिले में सख्त से सख्त कार्रवाई करे। बहुत बहुत शुक्रिया। अस्सलामु अलैकुम व रहमतुल्लाह।